నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఎక్కడున్నారా చూస్తున్నారా? అదేనండి, కొంచెం మైండ్ రిలీఫ్ కోసం నాకు కాఫీ తాగాలనిపించింది. సో నెలై వారి తాటి బెల్లం కాఫీ ట్రై చేద్దామని వచ్చేసాను. ఇక్కడ తాటి బెల్లం కాఫీయే కాదండి, కాఫీ, టీ, అలాగే తాటి బెల్లంతో స్వీట్స్, మిల్లెట్స్తో టిఫిన్ కూడా ఇక్కడ రెడీ చేసి ఇస్తున్నారు. సో అన్ని ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తున్నాయి. అవేంటో, ఆ విశేషాలేంటో మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇక్కడ కస్టమర్ సార్ అయితే ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. అమ్మ, మేము ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే తాటి బెల్లం అంటే మొదటి నుంచి మాకు చాలా మక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో, ఇటువంటి వాతావరణంలో తాటి బెల్లము అనేటువంటి పదార్థం దొరికితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఎదుగుతున్న క్రమంలో అదృష్టవశాత్తు మా నెల్లూరు ప్రియుల కోసం, కస్టమర్ల కోసం వీళ్ళు పెట్టడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మేము అక్కడి నుంచి రెగ్యులర్ గా నేను 4 సార్లు వస్తాను. ఉదయం 2 సార్లు తాగుతాను, సాయంకాలం 2 సార్లు, డైలీ. ఇది పెట్టిన 10 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా డైలీ వస్తానే నేను తీసుకుంటానే ఉన్నాను. తర్వాత ఏంటంటే ఈ మిల్లెట్స్ ఆహారం కూడా, దాని పదార్థాలు తయారు చేసినటువంటి పిండి వంటలు కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యానికి మొత్తం మీద చాలా మంచిది. అందువల్ల దానికి అలవాటు పడ్డాం కాబట్టి మామూలు వాతావరణంలోకి వెళ్ళలేకపోతున్నాము. ఇట్లాంటి బ్రాంచ్ ఉండడం అనేది మాకు కస్టమర్లకి ఒక వరం లాంటిదని మేము భావిస్తున్నాం. జనరేషన్ వాళ్ళకి తాటి బెల్లంతో కాఫీ, టీ తెలియదు, అంటే ఇప్పుడు ఇట్లాంటి షాపులు ఉన్నందువల్ల ఏంటంటే వాళ్ళు అలవర్చుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, దినదినాభివృద్ధికి మెరుగు ఉంది. కాబట్టి కస్టమర్లు వాళ్ళేం చెప్పలే, మనమే ఎత్తుకుంటా వస్తున్నాం. వాళ్ళు చెప్పినందువల్ల మనం రావట్లేదు, మనకు నచ్చి మెచ్చి మన ఆరోగ్యానికి దిశగా మనం వస్తున్నాం. అది మా పేరు? నా పేరు నాగిరెడ్డి సార్. ఏంటి సార్ మీ రెస్టారెంట్ స్పెషల్ ఏంటి? తాటి బెల్లంతో కాఫీ, టీ అంటున్నారు, ఏంటి సార్ అసలు? అవును, మా తాటి బెల్లంతో కాఫీ, టీ అనేది ఇప్పుడుండే ట్రెండ్లో ఒక ఏది మిగతా వాళ్ళు వచ్చేసి ఆ కెమికల్స్ ఇవన్నీ వేసుకొని తినేదానికంటే కూడా కొంచెం మంచిగా ఆర్గానిక్ టైప్లో తీసుకొద్దామని చెప్పేసి నెల్లై వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మేము ఫ్రాంచైజీ తీసుకున్నాము. నెల్లూరు డిస్ట్రిక్ట్ వచ్చేసి మేమే డిస్ట్రిక్ట్ మొత్తం ఫ్రాంచైజీ తీసుకున్నాము. మా ఉద్దేశం ఏంటంటే జనాలు తెలుసుకుంటారు, కొంచెం రోగాలు వచ్చేసి ఇప్పుడు ఎక్కువ అయ్యే మూమెంట్లో వచ్చేసి కొంచెం తగ్గించుకోవడానికి అలవాటు పడితే వాళ్ళకు మంచిది, చాలా మంచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం అనుకుంటాం, చూసారా మీరేంటంటే ఒక నా చిన్నప్పుడు అయితే నేను తిన్నా నిజంగా. ఈ జనరేషన్ వాళ్ళకు తెలియకుండా పోతుంది అనమాట. అది తెలుసుకునే బాధ్యత వచ్చేసి వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళు చెప్పినా తెలుసుకోగలరు, లేకపోతే ఇటువంటి మన ఏదైనా వీడియోలు చూసి కూడా తెలుసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తాం అనుకుంటాను నేను కూడా. ఇంకేమున్నాయి సార్? తాటి బెల్లంతో కాఫీ, టీ. తాటి బెల్లం కాఫీ, టీ ఉంది. ఆ తర్వాత వచ్చేసి తాటి బెల్లంతో వచ్చేసి 5 రకాల హల్వాస్ ఉన్నాయి మేడం. ఆ తర్వాత వచ్చేసి తాటి బెల్లంతో 8 రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కడ ఉన్నావమ్మా? తాటి బెల్లంతో ఐస్ క్రీమ్స్ మన దగ్గర ఉన్నాయి. అది వచ్చేసి ఒక నెల్లై తాటి బెల్లం కాఫీ అనే ఒక ఫ్రాంచైజీలో మాత్రమే ఇవి తయారు చేస్తారు అనమాట. టోటల్ ఇండియాలో వచ్చేసి తాటి బెల్లంతో ఐస్ క్రీమ్ తయారు చేసి ఎక్కడ లేదు. మంచిగా చాలా మంచిగా. కొంతమంది అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళడానికి కూడా ఒక్కొక్కరు వచ్చేసి 10-15 ప్యాక్ చేసుకొని పోతుంటారు. అర్థమైందా? ఏది నార్మల్గా దగ్గర ఉంటే దూరం అయితే ఒక అర్ధ గంట ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి అనమాట అవి. తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి, ప్లస్ స్వీట్స్ మైసూర్ పాక్ కానీ, ఇది వచ్చేసి మన దగ్గర ఏమంటారు దాన్ని, జాంపండి మైసూర్ పాకు, క్యారెట్ బాదం మైసూర్ పాకు, పనసపండు మైసూర్ పాకు, చాలా ఫ్లేవర్స్. ఆ తర్వాత వచ్చేసి ఇదేది అంజీరా ఫిగ్ అంటారు కదా, అంజీరా మైసూర్ పాకు. ఆ తర్వాత వచ్చేసి తాటి బెల్లం, ప్యూర్ తాటి బెల్లం మైసూర్ పాకు. ఆ విధంగా వచ్చేసి ఒక 8 రకాల 9 రకాల మైసూర్ పాకులు ఉన్నాయి. ప్లస్ అది కాకుండా లడ్లు, తాటి బెల్లం లడ్లు. ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్న బిస్కెట్స్ కూడా తాటి బెల్లం బిస్కెట్స్ అమ్మా. ఇవి కూడా వచ్చేసి మిల్లెట్ బిస్కెట్లు, సొద్ద, జొన్న, రాగి, కొర్ర, ఈ బిస్కెట్లు మొత్తం కలిపిన బిస్కెట్లు ఇవి ఉన్నాయి. ఆ తర్వాత మీకు వచ్చేసి ఇవి వచ్చేసి పుదీనా మిక్చరు. ఈ ప్రతి ఒక్కటి ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఆర్గానిక్ అమ్మా. వీటిల్లో కానీ ఏ కెమికల్స్ కానీ, ఏ ఎసెన్స్ కానీ ఏవి కలపరమ్మా. దానివల్లనే దానికి వచ్చేసి ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ 2 ఇస్తారు. ఇవి కూడా ఎక్కువ రోజులు ఉండవు.
ఇవి కూడా ఎక్కువ రోజులు ఉండవు. మేము కూడా అదే విధంగా తెచ్చుకుంటాం అనమాట. మనకు ఏదైతే మూవ్ అవుతుందో అంతవరకు మనకెంత లిమిట్ కావాలో అంతవరకు తెచ్చుకుంటాం అనమాట. మిగతా వెనక్కి తీసుకోవాలి, డబ్బులు మనకు లాస్ అవుతుంది అంటే. బాగానే పోతున్నాయి అన్నమాట, చూసుకొని తెచ్చుకుంటున్నాం, పర్లేదు బాగానే ఉంది. ఆ తర్వాత లైవ్ స్నాక్స్ ఉన్నాయి. లైవ్ స్నాక్స్ వచ్చేసి నార్మల్గానే వచ్చేసి ఇదేమి ఆర్గానిక్ ఏం కాదు. ఆర్గానిక్ అంటే మనము ఇది చేస్తాం చూసావా, ఒక అరటి పువ్వు వడ, ఆ తర్వాత వచ్చేసి గుంట పొంగనాలు, అరటి పువ్వు వడ రెండు వచ్చేసి చాలా ఆర్గానిక్ వెరైటీ. ఆ తర్వాత ఇది మైసూర్ బొండ, ఆనియన్ బొండ వచ్చేసి కామన్ అనమాట ఇక్కడ. బట్ నెల్లూరులో వచ్చేసి ఈ లైవ్ స్నాక్స్ ఎక్కడ దొరకదు, నేనైతే చూడలేదు ఇంతవరకు. లైవ్గా మనకు ఎదురుగా తయారు చేసి ఇచ్చేది వచ్చేసి చాలా తక్కువ ఉంది మన దగ్గర. అది కూడా ఉందమ్మా. టీ కాఫీ అంటే ఇంకా మీకు తెలిసిందే, టీ కాఫీ వాళ్ళ టేస్ట్ గురించే తెలిసిందే మీకు. ఇంకా తర్వాత దోశలు, ఇడ్లీస్, మిల్లెట్స్ ఇడ్లీ ఉన్నాయి చెప్పాను కదా, మిల్లెట్స్తో ఇడ్లీ ఉన్నాయి, నార్మల్ ఇడ్లీ కూడా ఉన్నాయి అనమాట. ఏది ఎవరైతే ఏ విధంగా లైక్ చేస్తారో ఆ టైప్లో మనం మూవ్ అవుతున్నాం అనమాట. అయితే అదే ఒకటేనమ్మా. ఆ తర్వాత హల్వాసు, 5 రకాల హల్వాసు ఉన్నాయి. ఆ తర్వాత సున్నుండలు, మినపుండలు, అదే మినపుండలు సున్నుండలు రెండు ఒకటి సున్నుండలు, పెసరుండలు, శనగుండలు, ఇవి కూడా తాటి బెల్లంతో తయారు చేసినట్టు మన దగ్గర ఉన్నాయి అమ్మా. ఇవన్నీ వచ్చేసి ఆర్గానిక్. ప్లస్ ఇది పికిల్స్, ఆయిల్స్ అనేది మన చిన్నప్పుడు ఏదో గానుగలో రుబ్బుతారు చూసారా, అదే ఆయిల్ అమ్మ ఇక్కడికి వచ్చేది మన దగ్గరికి. ఆ ఆయిల్స్ ఉన్నాయి, ప్లస్ పికిల్స్ ఉన్నాయి. పికిల్స్ వచ్చేసి ప్రతి ఒక్కటి ఆర్గానిక్ అమ్మ. ఇక్కడ ఎసెన్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏం కలిపేది అంటూ ఉండదు ఇక్కడ. అదొకటి మనం ఏదైనా పెట్టినాం కాబట్టి నెల్లూరు ప్రజలు ఆదరిస్తానని మేము ఆశిస్తున్నామమ్మా. అదే ఆ విధంగా ఆదరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రజలకు ఫుడ్ తో పాటు హెల్దీ ఫుడ్ అందిస్తున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూసుకున్నారా, ఈ ఆర్గానిక్ పికిల్స్ న్యాచురల్. సో దానికోసం ఏమి కలపరు, అందులో మనకు హాని చేసే అంటూ ఏమి ఉండదు. ఇక్కడ చూసుకునే స్నాక్స్ కూడా అన్ని న్యాచురల్ తోనే ఆర్గానిక్ గానే చేస్తున్నారు. సో పూతరేకులు, లడ్డూలు, మైసూర్ పాకులు, వామ్మో ఎన్ని స్వీట్స్ ఉన్నాయో చూడండి. ఇట్లా ఈ లడ్డూలు, ఈ మైసూర్ పాకులు అన్నీ కూడా తాటి బెల్లం, ప్యూర్ తాటి బెల్లంను లేకపోతే నాటు చక్కెరతో చేస్తారంట. సో నెక్స్ట్ హల్వాలు, హల్వాల్లో 4 రకాల హల్వాలు ఉన్నాయండి. ఇవి కూడా తాటి బెల్లంతోనే. సో వీళ్ళు ఫస్ట్ హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, హెల్త్కి మంచిదైన వాటితోనే వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. తిరునెల్లి తాటి బెల్లం హల్వా చూసుకున్నారంటే 4 టైప్స్ ఆఫ్ తాటి బెల్లం హల్వాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ తాటి బెల్లంతో ఐస్ క్రీమ్స్ విన్నారా? నేనైతే ఇప్పుడే వింటున్నాను, తాటి బెల్లంతో ఐస్ క్రీమ్స్ అంట. మరి ఎలా ఉంటాయో ఈ టేస్ట్. హెల్త్ కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలకు కూడా ఇలా మామూలు రెగ్యులర్గా ఇచ్చే ఐస్ క్రీమ్స్ కన్నా ఇవి ఇచ్చారంటే వాళ్ళ హెల్త్కి కూడా మంచిదే. సో జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. ఇక్కడైతే మనతో స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళు తాటి బెల్లం టీనో కాఫీనో ఏదో తాగుతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. ఏమి తాగుతున్నారు? కాఫీయా? తాటి బెల్లం కాఫీయా? ఎలా ఉంది టేస్ట్? నచ్చిందా? బాగుందా? అంటే మీరు రెగ్యులర్ గా ఇంట్లో మనం తాగే కాఫీ టీల కన్నా ఇది బాగుందా? తాటి బెల్లం కొంచెం డిఫరెంట్ గా ఉంది, నచ్చింది అయితే. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారా? ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, తాటి బెల్లంతో ఎన్ని వెరైటీల్లో ఇక్కడ ఐటమ్స్ లభిస్తున్నాయో. ఒక్క కాఫీ టీనే కాదు, స్వీట్స్, అలాగే స్నాక్స్ అంటే అది ఆర్గానిక్ స్నాక్స్తో చేస్తున్నారు. ఐస్ క్రీమ్స్ కూడా తాటి బెల్లంతోనేనండి. నిజంగా ప్రజల హెల్త్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఆర్గానిక్గా హెల్త్ పరంగా మంచి కేర్ తీసుకుంటూ మంచి ఫుడ్ను మనకు అందిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకి. సో రెస్పాన్స్ కూడా అలానే ఉంది, టేస్ట్ క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదండి, ముత్తుకూరు గేట్ దగ్గర రామలింగాపురంలో ఉంది ఈ షాపు. సో మీరు కూడా వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేయండి, ఒకసారైనా ట్రై చేయండి తాటి బెల్లంతో కాఫీ టీని. మీకు కూడా మా వీడియోలు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంతమందికి మా వీడియోస్ రీచ్ అవుతాయి. సో మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ కోటేశ్వరరావుతో మీ సుమబిందు.